నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో విజయనగరం జిల్లా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యాపార వాణిజ్య కేంద్రం. విజయనగరం, బొబ్బిలి వంటి సంస్థానాలు ఉన్న విజయనగరం జిల్లాలో మొదటి నుంచి బీసీల ఆధిపత్యమే ఎక్కువ. రాజులు రాజ్యాలు పోయినా నిన్న మొన్నటి వరకు పోసుపాటి అశోక్ గజపతిరాజు హవానే నడిచేది. బీసీ నేతలైన బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు వంటి వారు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంతో బలంగా కనపడేది. రాజకీయంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఇబ్బంది పడటంతో వైసీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. 2019లోనూ వైసీపీ ఇక్కడ అన్ని స్థానాల్లో గెలుచుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా మినహా మిగిలిన 2 జిల్లాల్లో వైసీపీ ఒకానొక సమయంలో తన డామినేషన్ కంటిన్యూ చేసింది. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు విజయం సాధించినా సరే ఆ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి పట్టుండేది. విజయనగరంలో కూడా దాదాపు అటువంటి పరిస్థితులే ఉండేవి. ఈ సమయంలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి జిల్లాలో మరోసారి ఆధిపత్యం పెరిగింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు బొత్స ఈ జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2019 తర్వాత తన బావమర్ది మధ్యసీనును రంగంలోకి దించారు. జిల్లా వైసీపీపై తన పట్టు సడలకుండా ఉండేందుకు తన తమ్ముడు బొత్స అప్పలనరసేను కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు క్రమక్రమంగా జిల్లాలో కుటుంబ ఆధిపత్యం తగ్గుతూ ఉంది అంటున్నారు జిల్లా రాజకీయ వర్గాలు. జిల్లాలో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి సహా జిల్లా రాజకీయ వ్యవహారాల్లో పెద్దగా తలదొర్చడం లేదు. 2019లో అప్పలనరసయ్య గజపతి నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విజయనగరంలో క్లీన్ స్వీప్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. 2019లో వైసీపీ హవానే సాగితే 2024 నాటికి అది కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2024 ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 నియోజకవర్గాలను ఘన విజయం సాధించింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2024 ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో బొత్స ఫ్యామిలీ డీలా పడిపోయింది. విజయనగరం నుంచి వచ్చి విశాఖలో పోటీ చేసిన బొత్స సతీమణి ఝాన్సీ కూడా విశాఖలో బాలయ్య చిన్నల్లుడు మతుకుమిల్లి శ్రీభరత్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో విజయనగరం పైన బొత్స సత్యనారాయణ కుటుంబీకులు అంతగా ఫోకస్ పెట్టడం లేదంటున్నారు. 2024 ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. విజయనగరంలో వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పైన 57,729 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి అతిథి గజపతిరాజు గెలిచారు. విజయనగరంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు చేతిలో చిత్తుగా ఓడిపోయారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య కూడా పోటీ సాగి చివరికి విజయం కళా వెంకట్రావుని వరించింది. ఎస్కోట్లో వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన 38,501 మెజార్టీతో వైసీపీ అభ్యర్థి షమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు పైన ఘన విజయం సాధించారు. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి ఘన విజయం సాధించారు. 72 ఏళ్లు సాలూరు నియోజకవర్గ చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి గెలిచి సంచలనం సృష్టించారు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బొత్సకు కంచుకోటగా ఉండేది. ఇక్కడ 4 సార్లు పోటీ చేస్తే ఆయన 3 సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడల్లా మంత్రి అయ్యారు. శ్రీకాకుళం నుంచి చీపురుపల్లికి వచ్చిన టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు దెబ్బకు బొత్సకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను లోకల్ అన్న బొత్స రాజకీయ పునాదులు కూటమి దెబ్బకి కదిలిపోయాయి. మంత్రి బొత్స కుటుంబం అవినీతి తిమింగళాల్లా మారి జిల్లాను, చీపురుపల్లి నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఓటుతో తగిన బుద్ధి చెప్పారని కామెంట్లు కూడా వినిపించాయి. విజయనగరం జిల్లాలో 2024 ఎన్నికల్లో బీసీ నేతకే ఛాన్స్ ఇవ్వాలని భావించిన టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చింది. కలిశెట్టి అప్పలనాయుడు లక్కీగా ఎంపీ టికెట్ కొట్టేశారు. టీడీపీ యువనేత లోకేష్తో మంచి సంబంధాలు ఉన్న కలిశెట్టి ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్ కావాలని పట్టుబట్టారు. కానీ విజయనగరం ఎంపీగా గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. విజయనగరంలో కూటమి నేతల ఆధిపత్యాన్ని ఎమ్మెల్యేగా ఓటమి పాలైన బొత్స జగన్ ప్రాపకం సంపాదించి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిచారు. ఆయనను జగన్ శాసనమండలిలో విపక్ష నేతగా నియమించారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న చిన్నశ్రీను ఇప్పుడు భీమిలి నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టారు. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతోనే జిల్లా మారాలని చిన్నశ్రీను భావిస్తున్నారని అంటున్నారు. బొత్సకు తోడు గతంలో పదే జిల్లాకు వచ్చే చిన్నశ్రీను ఇప్పుడు విశాఖలోనే ఎక్కువగా ఉంటున్నారని అంటున్నారు. తనను ఎవరైనా కలవాలనుకున్నా సరే విశాఖ వచ్చి కలవాలని చెప్పినట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కూడా గట్టిగా కనపడుతున్నాయి.
10 ఏళ్ల తర్వాత చీపురుపల్లిలో టీడీపీ జెండా ఎగరడంతో బొత్స స్ట్రాటజీ మార్చేశారంటున్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ నగరం పెట్టుబడులకు కేంద్రంగా మారుతున్న వేళ ఎమ్మెల్సీ బొత్స విజయనగరం వద్దు విశాఖే ముద్దు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.